భారతీయ సంస్కృతి వేలాది సంవత్సరముల నుండి ధార్మికముగాను ఆధ్యాత్మికముగాను వికసిస్తూ రావడానికి కారణం వేదం. తాత్విక చింతనలలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వారిగా నేటికి జ్ఞానులచే స్తుతింపబడుతున్న మహామునులను అందించిన భారతదేశం. దక్షిణామూర్తి సనక సనందన సనాతన సనత్ కుమారులు వారికి కార్తీక మాసములో పవిత్రమైన గురువర్యులు వారికి సభాపూర్వకముగా వందనములు చేసుకున్నాం. సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మము నా ధర్మమని గర్విస్తున్నాను. శ్రీ గీతాకల్పతరుం భజే గీతాకల్పతరుం భజే. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణం ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. శ్రీ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు. శ్రీ యొక్క మద్భగవద్గీత లోక కళ్యాణ ప్రదము విశ్వజనావళి ఆదరణీయము కనుక ఆత్మోద్ధరణకై తోడ్పడు గీతా సందేశము ద్వారా సనాతన ధర్మ సమితి ప్రచార సమితి వారు సమస్త మానవాళిని జాగృతమనర్చుటే వారి యొక్క పరమ ఉద్దేశ్యం. కాబట్టి మంతెన శ్రీనివాసరావు గారి కృషికి మనం అందరం హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ, ఎటువంటి శ్రద్ధ అవసరం అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణం శ్రద్ధ కథిత సద్భిర్యయ వస్తూపలభ్యతే. శాస్త్రమునందు గురువాక్యమునందు సత్యబుద్ధి కలిగి ఉండుట, నిజమేనన్న మాట విశ్వాసము కలిగి ఉండుట శ్రద్ధ అనబడబడు. తత్పరః సాధన పరాయణుడు సంయతేంద్రియ తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియ ధారణం అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ. సంయతేంద్రియ స్థిరామింద్రియ స్థిరముగా ఇంద్రియములను ఉంచుటను యోగముందురు. ఇక్కడ సంయతేంద్రియ యోగానికి సంబంధించిన పదం సంయతేంద్రియ అప్రమత్తస్తదా భవతి తత్పరః. యోగమును ఆరంభించు సమయమున తత్పరుడు యోగ సాధకుడైన వాడు తత్పరః సాధన పరాయణుడు